నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడానికి యువత ముందుకు వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్ నాయకుల వెల్లడి. ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో పశువైద్య శిబిరం ఏర్పాటు. వేల్పూర్ మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపిన ఎంఈఓ లింగమూర్తి. వైకుంఠ ధామాన్ని సుందర వనంగా తీర్చిదిద్దుతా, ఎంత ఖర్చైనా వెనుకాడను సర్పంచ్ రవిగౌడ్ వెల్లడి. ఆరమూర్ పట్టణంలోని డంపింగ్ యార్డును మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలను యువత ఆకర్షితులై టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, మోత్కూరి లింగగౌడ్, కలిగోట గంగాధర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సడక్ వినోద్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారన్నారు. ఆర్మూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, యువతకు జాబ్ మేళా, జీవన్ మార్గ్, ఆలూర్ బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన వారికి ఎకరానికి 28 లక్షల రూపాయలు చెల్లించడంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంతగానో శ్రమించారని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా గంగామోహన్, టీఆర్ఎస్ నాయకులు గణేష్, కలిగోడ చిన్న తదితరులు పాల్గొన్నారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వయంగా పట్టణ శాఖ అధ్యక్షుడి వాడు మరియు స్థానిక కౌన్సిలర్ సడాక్ వినోద్ వాడైనటువంటి ఈ వార్డు నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా యువకులు గత 2.5 సంవత్సరాల నుంచి మా కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై లోనై మాకన్నా ముందే ప్రజలు, యువకులు, మహిళలు మేము కూడా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటామని మాకన్నా ముందే వాళ్ళు అడగడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో సభ్యత్వం తీసుకొని అకాలంగా ఏదైనా సంభవం జరిగితే 2 లక్షల రూపాయలు కూడా బీమా పొందిన సందర్భాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవన్ రెడ్డి మార్గ్ అయితేనేమి, నిన్నగాక మొన్న ఆలూరు బైపాస్ రోడ్ కూడా చెక్కులు కూడా అక్కడి ప్రాంత రైతులకు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరాకు 28 లక్షలు, అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలా లేదు. మొదటిసారి మన ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఎకరంకి 28 లక్షల రూపాయల చొప్పున వాళ్లకు, రైతులకు డబ్బులు చెల్లించడం జరిగింది. ఆ పని కూడా త్వరలో ప్రారంభమవుతుంది. నమోదు కార్యక్రమంలో భాగంగా మా సోదరుడు సడక్ వినోద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రథమంగా ఆర్మూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం, మన పట్టణాధ్యక్షుడు కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి మా నాయకులు సంజయ్ సింగ్ బబ్బుల్ గారు, మా టీఆర్ఎస్ నాయకులందరికీ నా యొక్క నమస్సమాంజలు. మొట్టమొదటిగా మా కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశం. మరి ప్రతి ఒక్క సామాన్యుడికి అందజేయాలనే లక్ష్యంతో మా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు పెట్టి ప్రతి నిరుద్యోగ సమస్య ఆపడంలో ప్రత్యేక స్థానంలో ఉంటామని చెప్పేసి ఆయన కంకణం కట్టున్నారు. కాబట్టి ఆయన బాటల్లో మేము ఉంటాం. ఆయన విజయం తథ్యం కాబట్టి ఆయన కోసం వెన్నంటూ ఉంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టం కోసము అన్ని విధాల మేము కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేస్తూ ప్రతి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కేసీఆర్ గారి అభివృద్ధి, మరి ఆయన అధికారం ఒక 4 పర్యాలు ఉండాలని చెప్పేసి మా జీవనన్న గారు, మా కవితక్క గారు మంచి స్థానంలో ఉంటూ వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు వినియోగించిన సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 19వ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ సంజయ్ సింగ్ బబ్లు గారు, అట్లాగే వైస్ చైర్మన్ లింగగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్ సడక్ వినోద్ మామ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు యువకులు నాయకులు అందరూ కూడా ఇటు కార్యక్రమానికి విచ్చేసి
ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు పెద్ద మొత్తంలో యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు జీవనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలా మాకు అందుబాటులో ఉంటూ జీవనన్న సేవలు చాలా అమోఘమని కొనియాడుతున్నారు. ఈరోజు ఇప్పుడు యువకులే నాతో చెప్పడం జరిగింది, ఎన్నడూ లేని విధంగా మేము పేపర్లను చూస్తుంటే మీ హైదరాబాద్లో ఎక్కడో జాబ్ మేళాలు ఉంటుండే, ఈరోజు జీవనన్న ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా ఆనందదాయకమని ఇప్పుడే చాలా మట్టుకు యువకులు నాతో చెప్పడం జరిగింది. అట్లాగే యువకులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు జీవనన్న గత 6 మాసాలకు ఒకసారి కూడా జాబ్ మేళాలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఈరోజు మా ప్రాంతానికి ఆయన ఎమ్మెల్యేగా ఉండడం, కవితక్క ఎంపీగా ఉండడం చాలా అదృష్టంగా అని మాతో పాటు కూడా ఈరోజు యువకులు భావించడం మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మేము సభ్యత్వాన్ని రెట్టింపు చేసే బాధ్యతగా తీసుకొని ఈరోజు ప్రారంభించడం మా వార్డుకు వచ్చిన అందరి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇచ్చేసిన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అలాగే లింగగౌడ్ గారికి, మా పట్టణాధ్యక్షులు కనుగోడు గంగాధర్ గారికి, అలాగే సంజయ్ సింగ్ బబ్లు గారికి నమస్కారం తెలుపుతూ, ఈ కార్యక్రమం మొదటిసారి నా వార్డులోనే చేయడం నాకు గర్వకారణంగా ఉంది. మా అధ్యక్షులు పట్టణాధ్యక్షులు గారు ఉండి నా ముందు నడిపేయడం కూడా నాకు గర్వకారణం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుకొని ఈ అన్ని వార్డులలో కూడా 20 వార్డులలో కూడా ఈ కార్యక్రమం ఈరోజు నుంచి మొదలవుతుందని సభముఖంగా తెలుపుతున్నాను. ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో పశువైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి కవితా భాస్కర్ పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు యామాద్రి భాస్కర్, మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ గ్రామ పంచాయతీలైన మనోహరాబాద్ గ్రామంలో మొట్టమొదటిసారిగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించామని చెప్పారు. గ్రామంలోని ప్రజలు వారి పశువులను వైద్య శిబిరానికి తీసుకురాగా డాక్టర్ శిరీష, డాక్టర్ బాబురావులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వాటికి టీకాలు, మందులు వేశారని తెలిపారు. పశువైద్య శిబిరాన్ని తమ గ్రామంలో నిర్వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి కవితా భాస్కర్ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ ప్రజలు ఎప్పుడూ కలిసిమెలిసి అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారని యామాద్రి భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు కొట్టాల మోహన్, తలారి చందు, కొడిగెల మల్లయ్య, అమర్ జీవన్, నర్సింలు, నరేష్ రెడ్డి, పశువైద్య సిబ్బంది అశోక్, భూమయ్య, అరుణ్ కుమార్, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఆర్మూర్ మార్కెట్ యార్డ్ పరిధిలో 2 మండలాలు ఉన్నాయి. ఆర్మూర్తో పాటు జక్రాన్పల్లి మండలం కూడా ఉంది. అందులో భాగంగా ఈ జక్రాన్పల్లి మండలంలో మేము ఈరోజు ముండ్రాబాద్ గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించినాము. దీంట్లో పశువులకు సంబంధించి అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు ఉంచడం జరిగింది ఉచితంగా. దాంతోపాటు మినరల్ మిక్చర్ అంటే అన్ని మైక్రోన్యూట్రియన్స్, కొన్ని సంబంధించిన ప్యాకెట్స్ కూడా రైతులకు అందించడం జరుగుతుంది. దానివల్ల పశువులు పాలు ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ వెటర్నరీ క్యాంప్ ఆర్మూర్ మార్కెట్ యార్డ్ తరఫున పెట్టడానికి సహకరించిన ఈ మున్రాబాద్ ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన మా అన్నగారు తిరుపతి రెడ్డి గారికి, సహకరించిన డాక్టర్లకు, మా యొక్క మార్కెట్ యార్డ్ సిబ్బందికి, మా యొక్క డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ వందనాలు. ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉత్తమ ఈ మండలంలో కాదు, జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఎన్నికైన ఈ ముండ్రాబాద్లో పెట్టడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. ఈ క్యాంపుని రైతులందరూ సద్వినియోగించుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. నేడు జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో పశువులకు టీకాల కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నేను స్వాగతం పలుకుతూ గ్రామ సర్పంచ్గా ముఖ్యంగా ఈరోజు మనోహరాబాద్ గ్రామాన్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పశువులు చాలా తక్కువ ఉన్నాయి. వేల్పూర్ మండలంలోని 5 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని ఎంఈఓ లింగమూర్తి తెలిపారు.
మండల వ్యాప్తంగా మొత్తం 352 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ లింగమూర్తి మాట్లాడుతూ మండలంలోని వేల్పూర్, పడిగల్, అంక్సాపూర్, పచ్చలనడుకుడ, రామన్నపేట్ గ్రామాలలోని పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షా సమయంలో 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు. ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, పరీక్షా కేంద్రాలకు సమయం కన్నా ముందుగానే చేరుకోవాలని ఎంఈఓ లింగమూర్తి సూచించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి శ్మశాన వాటిక ధామాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని, ఎన్ని డబ్బులైనా వెనకాడేది లేదని, కొన్ని సంవత్సరాలు ప్రజలకు జ్ఞాపకం ఉండే విధంగా వైకుంఠ ధామాన్ని అందంగా తీర్చిదిద్దుతామని మామిడిపల్లి గ్రామ సర్పంచ్ రవిగౌడ్ అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ ప్రజలకు గుర్తుండిపోయేలా శ్మశాన వాటికను అందంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ రవిగౌడ్ అన్నారు. గతంలో శ్మశాన వాటికలో సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక నుండి ఇబ్బందులు లేకుండా 18 లక్షల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడ నిర్మాణం, మహిళలకు స్నానాల గదులు, నీటి తొట్టెలు నిర్మించి సకల సౌకర్యాలు కల్పించి అందంగా సుందరవనంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ రవిగౌడ్ అన్నారు. అంత్యక్రియలు జరిగిన అనంతరం సేద తీరడానికి బెంచీలను ఏర్పాటు చేస్తానని, 3 నెలల్లో శ్మశాన వాటిక రూపురేఖలు మార్చివేస్తానని, దీనికి పాలకవర్గం సభ్యులు సహకరిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారం ఎంతో ఉందని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీ కాలం ముగిసిన చిరకాలం గ్రామ ప్రజలకు గుర్తుండిపోయేలా వైకుంఠ ధామాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నానని, దీనికి సహకరిస్తున్న పాలక వర్గ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈయన వెంట వార్డు సభ్యుడు మొయినుద్దీన్ ఉన్నారు. రోజు మరి మొన్ననే మేము ఏదైతే పనులు అనుకున్నామో శ్మశాన వాటిక దహనాన్ని మంచి మార్గంలో నడిపించాలని ప్రజల ఉద్దేశం మేరకు మా పాలకవర్గం ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి దీనిని 3 నెలల్లో కంప్లీట్ చేసి కాంపౌండ్ వాల్, అదేవిధంగా ఆడవాళ్ళకు మగవాళ్ళకి ఇక్కడనే స్నానాలు చేసే గదులు, మరి కూర్చోదందుకు రిలాక్స్ చైర్స్, అదేవిధంగా ఈ శ్మశాన వాటికని మంచి దశలో ఉంచాలని మా పాలకవర్గం తోడుండి మరి ముందు బాటలు నడిపించడానికి మరి పనులు చేపట్టాం. దానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరగబోతూ ఉన్నది. అదేవిధంగా మరి జీవన్ రెడ్డి సహకారంతో మరి ఈ యొక్క రహదారి బాగాలేదు కాబట్టి మరి ఎన్ఆర్జేఎస్ మెటల్ కాంపోనెంట్ కింద మరి జీవన్ రెడ్డి అన్నగారు దత్తత తీసుకున్న గ్రామం శ్మశాన వాటిక అందంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి 15 లక్షల నిధుల్ని కూడా మా గ్రామానికి కేటాయించిన జీవన్ రెడ్డి అన్నగారికి గ్రామ సర్పంచ్గా, అదేవిధంగా ప్రజల తరపున కూడా ఆయనకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసే పనులు ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్, అభివృద్ధి మనం చూస్తూనే ఉన్నాం. మరి పల్లె నిద్ర అంటూ పల్లెల్లో పండుకొని మా ఆ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఉద్దేశించి ప్రభుత్వానికి తీసుకెళ్లి సీఎం గారికి చర్చించి మరి నిధులను మంజూరు చేయించి మా నియోజకవర్గాన్ని ఆదుకుంటున్న పెద్ద దిక్కుగా మాకు కీలక పాత్రను పోషిస్తున్న మా గ్రామ మంచుడై మరి మాకు తోడున్నటువంటి జీవన్ రెడ్డి అన్నగారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క శ్మశాన వాటికకు మా వార్డు మెంబర్లు మరి ప్రజలు కూడా కీలక పాత్రను పోషించి మా వెనుక తోడుండి మాకు అండగా నిలిచి ఈ యొక్క శ్మశాన వాటికను అందంగా తయారు చేయాలన్న లక్ష్యాన్ని మాకు తోడున్న ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మా వార్డు మెంబర్లకు మరి ఉప సర్పంచ్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి త్వరలోనే 3 నెలల్లో ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తానని కూడా ప్రజలకు హామీస్తా ఉన్నాను. ఆర్మూర్ పట్టణంలోని డంపింగ్ యార్డును శివాజీ చౌక్ ప్రాంతంలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ పరిశీలించారు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేసి మే నెలలో ఇంటింటికి మంచినీటిని అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల్లో భాగంగా పట్టణంలోని పెద్ద
బజార్లో వాటర్ గ్రిడ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, మే నెలలో ఇంటింటికి నల్ల కనెక్షన్ను ప్రారంభించి పట్టణ ప్రజలకు మంచినీటిని అందిస్తామన్నారు. శివాజీ చౌక్ నుండి ఆలూరు రోడ్డు వరకు పైప్లైన్ పనులు నిర్వహిస్తున్నారని, పట్టణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెగా కంపెనీ ప్రతినిధులు యువరాజ్, శ్రీకాంత్లు దగ్గరుండి పైప్లైన్ పనులు చేయించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. పైప్లైన్ పనులలో ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ పేర్రాజు తదితరులు పాల్గొన్నారు. एक लगा दिया और नहीं दिखता। పట్టణంలో మరి మంచినీళ్లకు ప్రజలందరికీ మంచినీళ్ళు ఇప్పించాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మరి మేము గెలిచిన 1 మంత్ లోపలనే సీఎంకి ఆర్మూర్ పట్టణానికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే వాటర్ గ్రిడ్ వర్క్ ఉందో అది చివరి స్థాయికి చేరుకోవడం జరిగింది. మరి ఈరోజు మొత్తము 3 రోజుల నుండి కంటిన్యూస్గా 10, 11, 12, 13, 14, 15, 16 వార్డులలో టోటల్ ఆలూరు రోడ్ వరకు కంప్లీట్ కాబోయే ఈ వేస్ మొత్తం తవ్వడం జరిగింది. తవ్వేసి మరి ఇది లాస్ట్ లైన్ కాబట్టి ఈ ఏరియాస్ అంతా గుట్ట ప్రాంతం కాబట్టి ఈ కింది బజార్ నుండి పై బజార్కి ఇదంతా గుట్ట ప్రాంతం ఉండడం వల్ల చాలా రిస్క్తో కూడుకున్న పని అయినా కానీ యుద్ధ ప్రాతిపదన చేసి మెగా వాళ్ళు అందరు కలిసి ఈరోజు ఈ వర్క్ని ఇంత మంచిగా చేసినందుకు వారికి ముందుగా నేను అభినందన తెలుపుతున్నాను. మరి వచ్చే నెల లోపలనే మే వరకు ఖచ్చితంగా ఆర్మూర్ పట్టణానికి సీఎం గారి రాక మరి తప్పకుండా ఉంటుంది. మరి మా ఎమ్మెల్యే గారు సీఎం గారిని తీసుకొచ్చి ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటకు వెళ్ళొద్దన్న నినాదంతో ఈరోజు మనకు మంచినీళ్ళ పథకాన్ని ఇంత తొందరగా తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఈ పథకముని ఎన్నో రకాలుగా చేంజ్ చేసినా కానీ మరి యుద్ధ ప్రాతిపదంగా చేసిన వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ అయితే ఏంది, మరి అదేవిధంగా మెగా కంపెనీ వారైతే ఏంది, మరి యువరాజ్ గారు అయితే ఏంది, మరి అదేవిధంగా వీరి టీం అందరికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్మూర్ పట్టణానికి మంచినీళ్ళు ఇవ్వడానికి మేము ముందున్నాము. మరి అదేవిధంగా ప్రతి ఒక్క ఏరియాలలో ఎక్కడైనా ఇంకా వాటర్కి పైప్ లైన్ ఎక్కడ తప్పిపోయినట్టు ఉంటే మా దృష్టికి తీసుకురాగలరని నేను పట్టణ ప్రజల్ని కోరుతున్నాను. ఒకవేళ ఏదన్నా ఏరియాస్లలో చిన్న ప్రాంతం ఉండి చిన్న వేసి ఉండి పైప్ లైన్లు వేయని చోట్లుంటే మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించగలరు. తప్పకుండా ఇంకా నెల లోపల ఈ పైప్ లైన్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ వరకు ఖచ్చితంగా వాటర్ని ఇవ్వడానికి మరి మేము సాయశక్తుల ప్రయత్నం చేసి ఈ వాటర్ గ్రిడ్ వర్క్ని సక్సెస్ చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ కవితక్క గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, సీఎం గారికి నేను ప్రత్యేకంగా వారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా ఆర్మూర్ పట్టణంలో చాలా వాటర్కి చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇక్కడనే దగ్గరలో ఉన్న పోచంపాడు నీళ్లు మేము తాగలేని పరిస్థితిలో ఉన్నాం. మరి గతంలో ఉన్న పాలకులు మరి కామారెడ్డి వరకు వాటర్ని మంచినీళ్ళని తీసుకెళ్లారు. మరి ఈరోజు వారి నిర్లక్ష్యం వల్లనే ఇది ఇంత స్లోగా నడిచింది. మరి ఇప్పటికైనా మా అదృష్టం బాగుండి తెలంగాణ ప్రభుత్వాన్ని మనం సంపాదించుకున్న తర్వాత, తెలంగాణను సాధించుకున్న తర్వాత మన పితృ సమానులైన కేసీఆర్ గారు మరి ప్రతి ఆడబిడ్డ ఇంటి బయటకు వెళ్ళొద్దన్న నినాదంతో ఈ మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఆర్మూర్ మండలంలోని గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ భారత్లో భాగంగా చెత్తా చెదారాన్ని తీసుకొని డంపింగ్ యార్డుకు తరలించే రిక్షాలు మంజూరయ్యాయి. కానీ కూలీ మాత్రం ఉపాధి హామీ కూలీలతో చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధులు విడుదల చేయకపోవడంతో రిక్షాలు మూలకు మూలుగుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా స్వచ్ఛ భారత్లో భాగంగా చెత్తను మోసుకెళ్లే సైకిళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సైకిళ్లు చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడానికి ఉపాధి హామీ కూలీలతో చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. కూలీ డబ్బులు చెల్లించడానికి రోజువారీ కూలీ మస్టర్లలో నమోదు చేయాలని, దీనికి ఉపాధి హామీ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో రిక్షాలు మూలన పడి మూలుగుతున్నాయి. గత సంవత్సర కాలంగా జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాలలో పరిస్థితి ఇదే విధంగా తయారైంది. అధికారుల పట్టింపు లేక రిక్షాలు తుప్పు పడుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని కూలీ డబ్బులను విడుదల చేస్తే గ్రామాల్లో చెత్తా చెదరం కనిపించకుండా వీధులు శుభ్రంగా ఉంటాయని, స్వచ్ఛ భారత్ ని తలపిస్తాయని అంటున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చూడాలని గ్రామ సర్పంచ్ ప్రజలు కోరుతున్నారు. రిక్షాలు స్వచ్ఛ భారత్ కింద రిక్షాలు మాకు 10 రావడం జరిగింది. దానికి ఎన్ఆర్జెస్కు పనిచేసే లేబర్ ఉండాలి కాబట్టి మరి వాళ్ళని ఆ కూలీని పెట్టుకొని మరి ఉపాధి వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి జాబ్ కార్డు 130 రూపాయలు డైలీ వారీగా వస్తుంది. వాళ్ళకు కూడా మా ఉపాధి లేబర్లకు కూడా మాట్లాడి మరి పెట్టడం జరుగుతుంది. అది 2-3 రోజులలో గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా రిక్షాని తొక్కి చెత్తని దాంట్లో వేయాలని గ్రామ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ మరి త్వరలోనే ఒక 2 డేస్లో దాన్ని ప్రారంభోత్సవం చేస్తామని కూడా ప్రజలకు హామీ ఇస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడానికి యువత ముందుకు వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్ నాయకుల వెల్లడి. ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో పశువైద్య శిబిరం ఏర్పాటు. వేల్పూర్ మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపిన ఎంఈఓ లింగమూర్తి. వైకుంఠ ధామాన్ని సుందర వనంగా తీర్చిదిద్దుతా, ఎంత ఖర్చైనా వెనుకాడను, సర్పంచ్ రవిగౌడ్ వెల్లడి. ఆరమూర్ పట్టణంలోని డంపింగ్ యార్డును, మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.